ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి అక్టోబర్ 1, 2, 3వ తేదీల్లో ఈ యొక్క రాశి వారికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఈ రోజున వీరికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగనున్నాయి, అలాగే వీరి గోచర నిత్య ఫలితాలు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడును. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఈ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాశి చక్రంలో మనం కన్య రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. కన్య రాశి గురించి చూసుకున్నట్లయితే కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారి కన్య రాశికి చెందిన వారే ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనిస్తే వీరు చాలా వరకు సాధారణ వ్యక్తులుగానే వీరు పరిగణించుకుంటారు. ఈ రాశి అధిపతి అలాగే వీరు సహజ గుణం, వీరి జీవితంలో ఎన్ని కొండంత కష్టాలు ఎదురైనా వెనుకాడర్లు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాటిని పరిష్కరించాలి అని ఏ దారి తీసుకోవాలి అనే దానిపైన ఎక్కువగా కూడా దృష్టి పెడుతూ ఉంటారు ఈ యొక్క కన్య రాశి వారని చెప్పుకోవచ్చు. అందుకే వీరి ధైర్యం, పట్టుదలే వారిని ఎప్పటికీ నిలబెడుతుంది. చిన్నప్పటి నుంచే కష్టాలు, ఎత్తు ఫలాలు చూసి పెరిగినందువల్ల మీకు ఈ రోజు వీరి జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం అయితే ఈ యొక్క కన్య రాశి వారు పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో ఎప్పుడూ కూడా తీయని పూల పంపులా కాదు, ముళ్ళ బాటలు ఎక్కువగా అవమానాలు, నిందలు, బాధను అవన్నీ భారం కాకుండా అనుభవాలుగా మార్చుకున్నారు. వీరికి ఒక తపన, డబ్బు సంపాదించాలి, ఉన్నత స్థితికి చేరాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనే లక్ష్యంగా, అలాగే కుటుంబ సుఖంగా ఉండాలి, ఎలాంటి లోటు లేకుండా ఈ ధైర్యంతోనే, ఈ ధ్యేయంతోనే వీరు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఇక బాధ్యతల భారం, చిన్న వయసులోనే భుజానికి వచ్చిన బాధ్యతలు, అంతేకాకుండా వీరు ఇది నా వంతు కాదు, ఇది నాకు సంబంధించింది కాదు అని ఎప్పుడు కూడా వెనకైతే తగ్గరు. వీరు తగ్గే రాశి వారు కాదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరిలో తమ సంతోషాలను త్యాగం చేసి కుటుంబం కోసం బ్రతుకుతారు. అయినా గుండెల్లో మాత్రం ఒక ఆశ, నా జీవితంలో మంచి దశ వస్తుంది అన్న విశ్వాసం ఎప్పుడూ కూడా ఈ యొక్క కన్య రాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంతకాలం మీరు ఎంత ప్రయత్నించినా కూడా వ్యాపారంలో లాభం రాలేదు, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదు, ఏ పని చేసినా ఒక అడ్డు, ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. దీనివల్ల మీరు ఎన్నోసార్లు నిరుత్సాహపడ్డారు. నా జీవితం ఎప్పుడూ కూడా సజావుగా సాగట్లేదు అని చాలా కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడైతే అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా, అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి. మీరు తగిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ యొక్క కన్య రాశి వారు ఈ రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీకు అద్భుత యోగం అనేది పట్టబోతోంది. పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతోంది. మీ దశ అనేది పూర్తిగా మారబోతోంది. మీ జీవితంలో చాలా మార్పులు రావడం అనేది జరగబోతోందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కన్య రాశి వారికి. అయితే ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి మీ యొక్క సహనం, మీ ఓర్పు, మీపై ఉన్న దైవశక్తి కాపాడడం, మీరు ఎంతో పెద్ద పరీక్షలను ఎదుర్కొంటే అతిపెద్ద ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలని కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చడానికి. అయితే ఈ యొక్క జీవితం అనేది ఇలా ఉంటుంది. జీవితంలో ఫలానా కష్టాలు మన జీవితంలో వస్తే వాటిని శాపంగా కాకుండా శిక్షణగా భావించాలి. ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరిని జాగ్రత్తగా చూసుకోవాలో ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే చిన్న సంకేత రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. నిజానికి ఇవన్నీ మనకు పరీక్షలు మాత్రమే కాదు,
జీవితంలో అవసరమైన పాఠాలు కూడా. ఇప్పటి వరకు కొన్ని పనులు ఆగిపోయి నిరాశ కలిగి ఉంటారు ఈ యొక్క కన్య రాశి వారు. అయితే ఈ రోజున ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ముందుకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అది కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో కలిగే ఆనందం, నమ్మకమే మనకు కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తాయి. జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు అన్నీ కూడా ఇప్పుడు ఏ మార్గాన్ని సులభం చేయలేదు, కానీ అవే అనుభవాలు మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దుతాయి. ఇప్పుడు ఖచ్చితంగా మీకు గ్రహాలు అనేవి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఇలాంటి ఫలితాలైతే ఈ యొక్క కన్య రాశి వారికి పొందుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటున్నారు. వాటన్నింటి పరిష్కారం అనేది కూడా ఈ రోజున మీకు దొరకబోతుందని చెప్పుకోవచ్చు. ఏ సమస్య ఎదురైనా దానిపై ఆగిపోకుండా ఆ తర్వాత ఈ అడుగు ఎలా వెయ్యాలి అని ఆలోచించి ముందుకు వెళ్లే ప్రతి ప్రయత్నం మంచి ఫలితాలైతే ఇస్తుంది. అయితే ఒక కన్య రాశి వారికి అన్ని విషయాల్లో కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా వరకు ఉండబోతోంది. మీ ఆలోచన శక్తి, సమస్యలను అంచనా వేసి పరిష్కరించే తీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకైతే నడిపిస్తూ ఉంటుంది. అయితే ఒక కన్య రాశి వారికి దైవానుగ్రహం ఈ కన్య రాశి వారికి స్పష్టంగా అయితే అక్టోబర్ 1, 2, 3వ తేదీల్లో కనిపిస్తుంది. మీకు కోపం ఎక్కువ. ఎవరు మీ మనసును దెబ్బతీసినా వెంటనే ఆవేశానికైతే లోనవుతూ ఉంటారు. కోపంలో మీరు ఏం చెయ్యబోతున్నారో ఇప్పుడు మీకే తెలియకుండా రావచ్చు. తర్వాత కోపం తగ్గినప్పుడు తీవ్రంగా చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది. మీ జీవితంలో మంచి విజయాలను ఈ యొక్క కన్య రాశి వారైతే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ 1, 2, 3వ తేదీల్లో వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కన్య రాశి వారికి మీ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్త అనేది మీరు వింటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని అయితే నింపుతుంది. ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలైతే వస్తాయి. ఈ రోజున శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలకమైన వ్యవహారాల్లో అనుకూలత అయితే ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వాతావరణం అయితే ఉంటుంది. మీ పట్టుదలతో విజయాన్ని అయితే ఈ రోజున సాధిస్తారు. కార్యసిద్ధి అయితే ఉంటుంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలైతే మీరు ఖచ్చితంగా సిద్ధిస్తారు. అయితే ఈ రాశి వారికి ఎంత ఒత్తిళ్లు ఉన్నా, అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ అయితే చెయ్యకండి. ఈ యొక్క కన్య రాశి వారు మీ యొక్క కీలక సమయంలో సరైన నిర్ణయాలు అయితే ఈ రోజున తీసుకుంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున కన్య రాశిలో జన్మించినటువంటి వారైతే గణపతిని ఆరాధన చేస్తే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఈ యొక్క అక్టోబర్ 1, 2, 3వ తేదీల్లో కన్య రాశి వారికి ఇలాంటి శుభవార్తలు అయితే మీరు చోటు చేసుకోబోతున్నారు. అయితే విగ్రహాలు చాలా అనుకూలంగా ఉండటం వల్ల, అంటే మీ గ్రహాలు అనేవి చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు పూజించే విగ్రహాలు మీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాయి అన్నమాట. అది వీరి జీవితంలో ఈ 3 రోజుల్లో అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ యొక్క కన్య రాశి వారు ఈ రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి కన్య రాశి వారు వారి పేరు, ప్రతిష్టలు, మీ యొక్క గౌరవం కూడా సమాజంలో మంచి గుర్తింపు అనేది ఈ రోజున మీరు పొందుతారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ రోజునైతే ఈ యొక్క కన్య రాశి వారు తీసుకుంటారు. అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికైతే 100కు 100% ఇదే జరగబోతోంది. అలాగే వీడియో ఇప్పటి వరకు మీరు చూసారంటే వీడియో మీకు నచ్చినట్టే అనిపిస్తుంది. సో కన్య రాశి వారు వినబోతున్న ఆ 2 శుభవార్తలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. అయితే వీరికి ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మారాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే శివారాధన వీరికి మేలు చేస్తుంది. అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా వరకు మేలు చేస్తుంది. సో మీరు ఇవి 2 చేసుకుంటే మీకు జీవితంలో ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవని చెప్పుకోవచ్చు. సో తెలుసుకున్నారు కదండి. కన్య రాశి వారికి అక్టోబర్ 1, 2, 3వ తేదీలో వినబోతున్న శుభవార్తలు ఏంటి, వారు పరిస్థితులు ఎలాంటి పరిణామాలు వీరు ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి పరిహారాలు కూడా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్